హాయ్ ఫ్రెండ్స్, అవాజో ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న గొల్లత్తగుడి అనే చారిత్రక నిర్మాణం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి కల్వకుర్తికి వెళ్ళే మార్గంలో జడ్చర్ల మండలం దాటిన తర్వాత గంగాపూర్ గ్రామానికి ఆల్వన్పల్లి గ్రామానికి మధ్యలో ఈ గొల్లత్తగుడి అనే నిర్మాణం మనకి కనబడుతుంది. ఈ గొల్లత్తగుడికి సంబంధించిన చారిత్రక అంశాన్ని మనం పరిశీలిస్తే కనుక పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని నిర్జన అనే గ్రామంగా వ్యవహరించేవారని మనకు తెలుస్తుంది. ఈ గొల్లత్తగుడి ఉన్న ప్రాంతంలో 2 దశలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. మొదటి దశ తవ్వకాలు 1958 నుండి 1959 మధ్యలో జరిగినాయి. రెండవ దశ తవ్వకాలు 1970 నుండి 1975 మధ్యలో జరిగినాయి. పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ తవ్వకాలు జరిపిన తర్వాత ఇక్కడ లభించిన అవశేషాలని, శిల్పాలని పరిశీలించి కొన్ని విషయాల్ని నిర్ధారించారు. అందులో మొదటిది, ఇక్కడ ఉన్న ఈ గొల్లత్తగుడి ప్రాంతం జైన క్షేత్రంగాను, అంతేకాకుండా మధ్యయుగపు హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు ఇక్కడి ప్రాంతంలో లభించినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మొదటగా మనం జైన మతానికి సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే కనుక ఈ గొల్లత్తగుడి ఉన్న ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు మహావీరుడి, పార్శ్వనాథుడి శిల్పాలు ఇక్కడ లభించాయి. అయితే ఈ మహావీరుడి, పార్శ్వనాథుడి శిల్పాలని మహబూబ్ నగర్, హైదరాబాద్ మ్యూజియంలకు తరలించి అక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇప్పుడు మనకు కళ్ళకి కనిపిస్తున్న ఈ ఇటుకల ఆలయాన్ని ఇక్కడి ప్రజలు గొల్లత్తగుడిగా వ్యవహరిస్తారు. ఈ ఆలయం సామాన్య శకం 7 నుండి 8వ శతాబ్దానికి చెందినదిగా మన పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంతేకాకుండా ఈ ఆలయం జైన మతానికి సంబంధించిన ఆలయంగా నిర్ధారించారు. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో అమరావతి శిల్పాల శైలిలో కూడా కొన్ని శిల్పాలు ఇక్కడ లభించినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ఇటుకల ఆలయానికి సంబంధించి మనం ప్రత్యక్షంగా పరిశీలిస్తే కనుక ఈ ఇటుకల ఆలయంలో ఒక ఇటుకకు మరొక ఇటుకకి మధ్యలో ఎటువంటి పదార్థం లేకుండా కేవలం ఒక ఇటుక మీద మరొక ఇటుకను పేర్చుతూ ఈ ఆలయాన్ని నిర్మించినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 1300 సంవత్సరాలకు పైగా అయినప్పటికీ ఇప్పటికీ ఈ ఆలయం ఈ విధంగా ఉండడం అనేది చాలా అద్భుతం. మొత్తంగా చూస్తే కనుక మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో జైన మతానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉండడం మన తెలంగాణ చారిత్రక వైవిధ్యతకి ఇది ఒక నిదర్శనం.
అయితే ఇక్కడ హిందూ ఆలయానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయని పరిశీలిస్తే కనుక ఇక్కడ మనకి ఏమీ లభించలేదు. అయితే ఇక్కడ ఉన్న స్థానికుల్ని అడిగితే ఈ గొల్లత్త గుడికి వెనుక భాగంలో ఒక ప్రదేశంలో కొన్ని శిల్పాలు ఉన్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఆ ప్రదేశాన్ని అన్వేషిస్తూ వెళ్తే అక్కడ మాకు కొన్ని శిల్పాలు అయితే కనిపించినాయి. ఆ శిల్పాలకి సంబంధించి అంశాన్ని పరిశీలించి అక్కడ ఉన్న విశేషాల్ని మరొక వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.